పని తగ్గిపోయినట్టే కదా. అయ్యే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం మిగిలినట్టే కదా. ఇప్పుడు మున్సిపాలిటీలో కౌన్సిలర్ కార్పొరేటర్ వచ్చిన తర్వాత నువ్వు కట్టుకునే ప్రతిదానికి లంచం కట్టాల్సిందే. ఉద్యోగికి లంచం కడుతున్నావు, ఇటు వీళ్ళకి లంచాలు అవుతుంది. మళ్ళీ వీళ్ళ అనుచరులు, వీళ్ళతో ఇంకొక గ్యాంగ్, అవి కూడా తగ్గుతాయి కదా జనాలకి. మరి తీసవతలు పడేమానండి ఈ వ్యవస్థలని. శుభ్రంగా అధికారులు పనిచేసుకుంటారు, ఒక లంచమే ఉంటుంది. ఈ 4 లంచాలు దరిద్రం వదిలిపోతుంది కదా, అది బెటర్ కదా. ఇప్పుడు అదే నిజమై ఉంటే గనక నువ్వు అన్న క్యాంటీన్ పెట్టావు, అన్న క్యాంటీన్ దాంట్లో ఏం పెడతానా, కలిపి పెడతానదేగా నువ్వు. అది మంచిదన్నామా తప్పన్నామా? మంచిదే అంటున్నాం కదా. ప్రజలకి ఏ సేవ అందించినా మంచిదే. ప్రభుత్వం రోజు రోజుకి సేవలు పెంచుకుంటూ పోవాలి. ప్రజలకి సేవ తగ్గించుకోకూడదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేని వాడికి ఇంటీరియాలో హాస్పిటల్ పెట్టడం చాలా గొప్పది. ఎందుకని? ఆర్ఎంపీల మీద ఆధారపడి. అరే కొన్ని చోట్ల అయితే మందుల షాపు యజమానే ఆర్ఎంపీ డాక్టర్. వాళ్ళ మందుల షాపులు ఇప్పుడు మినీ హాస్పిటల్గా మార్చిపడేసరి మధ్యన చూస్తుంటే ఆ మధ్యన ఆ పరిస్థితి కొంత కంట్రోల్ అయింది. ఆర్ఎంపీలకి తగ్గేసి ఈటీటీ దగ్గరికి వెళ్ళడం బిగించేశారు. ఏది ఏరియా ఆసుపత్రుల దగ్గరికి, వార్డ్ హాస్పిటల్ ఇవన్నీ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళడం బిగించేశారు. కాస్త మందులు అవి కూడా సరే అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ నర్సింగ్ అక్కడ. ఆర్ఎంపీ